కార్మిక వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల జిల్లా సదస్సు మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి సునీల్, ఐఎన్టియుసి భూమల్ల చందర్, ఐఎఫ్టియు నాయకులు కె. విశ్వనాథ్, సిహెచ్ శంకర్, టియుసిఐ నాయకులు వైకుంఠం పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తున్నట్లు ఆరోపించారు. కార్మికవర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందని మండిపడ్డారు. వీటికి వ్యతిరేకంగా గత 5 ఏళ్లుగా కార్మికవర్గం చేస్తున్న ఆందోళన, పోరాటాలతో లేబర్ కోడ్ల అమలు 5 ఏళ్లు ఆలస్యమైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాల సదస్సు పిలుపునిస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ తోటి సమ్మె జరుగుతూ ఉంది. లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే పని గంటలు 12 గంటలు అవుతుంది, సమ్మె హక్కు పోతుంది, సంఘాలు పెట్టుకునే హక్కు పోతూ ఉంది. ఇప్పటివరకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలన్నీ రద్దవుతాయి. అందుకని కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి లేబర్ కోడ్ల రద్దు కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో జిల్లాలో ఉండేటువంటి మొత్తం కార్మిక వర్గం పాల్గొనాలని సిఐటియుగా పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జరగబోయే సమ్మెకు కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు అందరూ సమ్మెను అన్ని ఏరియాలలో ఎన్టీపీసీ కానీ, సింగరేణి కానీ, ఆర్ఎఫ్సీలో కానీ అన్ని సంఘాలు ముందుండి మనం కార్మిక లోకాన్ని ముందుకు తీసుకెళ్ళి తగిన బుద్ధి నరేంద్ర మోడీ చెప్తామని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మే 20 తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్మికులు, కష్టజీవులు, శ్రమజీవులందరూ కార్మిక చట్టాల రక్షణకై, ఉద్యోగ భద్రతకై, ఉపాధి హక్కులకై పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల అమలు కోసం, రక్షణ కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో సంఘటిత, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము కార్మిక వర్గానికి ఏఐటిసి తరఫున, జిల్లా కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ, పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏ ప్రభుత్వాలు హరించివేసినా కార్మిక వర్గం ప్రతిఘటన తప్పదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, మే 20న జరగబోయేటువంటి సమ్మె ఇది చారిత్రాత్మకంగా జరగబోయేటువంటి సమ్మె అని చెప్పేసి కూడా ఈ సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరోసారి కార్మిక వర్గానికి ఏఐటిసి విజ్ఞప్తి చేస్తూ ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.